వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు గాంధీ భవన్లో గనక కాంగ్రెస్లో భారీ ఎత్తున అయితే చేరికలు జరిగాయి. ప్రస్తుతం ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ ముదిరాజు గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, అటువైపు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానీ లేదా అంటే రాబోతున్నాయి. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చింది. అంటే కేవలం కాంగ్రెస్ అధికారంలో ఉన్నందువల్లే ఈ చేరికలు వస్తున్నాయి అంటారా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన సాగించిందో చూసిండ్రు. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన సాగిస్తారో ఇది కూడా చూస్తున్నారు. ఆ తేడా స్పష్టంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అర్థమయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రానున్న రోజుల్లో మీరు చూస్తారు, టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకోనికి కూడా ఆ నాయకులు సిగ్గుపడే రోజులు దగ్గరలో ఉంది. నేడు అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. అంటే అటువైపు హరీష్ రావు అయితే కనుక స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మేము వాకౌట్ చేస్తున్నామని అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఎలా చూడొచ్చు? నిన్నటి ప్రెస్ మీట్, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్, ఆ సెమినార్ మీరు కనుక గమనించినట్టయితే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వారికి ఏ విధమైన మరి అపోహలు ఉన్నా కానీ వాళ్ళు ఏదైతే నీటిపారుదల శాఖ మీద, ఏదైతే నీటి వనరుల మీద చర్చకి సిద్ధంగా అన్నారో మీరు అసెంబ్లీకి రండి, మీ వాదన మీరు వినిపించండి, మీకు ఎటువంటి మీ గౌరవానికి భంగం కాకుండా మేము చూసుకుంటామని గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పారు. ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చిండ్రా? మరి బీఆర్ఎస్కి చిత్తశుద్ధి ఉందా? 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని నిట్ట నిలువున ముంచేసి రాష్ట్ర వనరులను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసి రాష్ట్రాన్ని దోపిడీ చేసి మోసం చేసిన నాయకులు ఈరోజు ఆ విషయాలన్నీ నిన్నటి సెమినార్ ద్వారా బయటపడ్డాయి. ఈరోజు అదే విషయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రివర్యులు అందరూ కానీ వారిని ఎండగడతారని తెలిసి తప్పించుకోవడానికి వాకౌట్ చేసిండ్రు. ఇది రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గమనిస్తున్నారు. అంటే ఖైరతాబాద్కి సంబంధించి అయితే కనుక అంటే 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ముదిరాజులకి కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అంటే వాళ్ళు కోరుకున్నట్లుగా వాళ్ళ యొక్క అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా? తప్పకుండా అండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసినప్పటి నుంచి కూడా మీరు గమనించండి, అటు నీలం మధుకి ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు, ఆ తర్వాత మన వాకిట్ సిఆర్ గారికి మంత్రి పదవి ఇచ్చిండ్రు, దాని తర్వాత నాకు మోతా రోహిత్కి మరియు సంజీవ్ ముదిరాజ్ గారికి జిల్లా అధ్యక్షులుగా ఇంత పెద్ద బాధ్యతలు ఈరోజు ముదిరాజులకు అప్పగిచ్చారంటే తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజుల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధమైన మరి భావం ఉంది, గౌరవం ఉందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక భారీ మెజారిటీతో సొంతం చేసుకుంది విజయాన్ని. అంటే రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు ప్రజలకు అంటే అతి చేరువుగా దగ్గరై మరిన్ని సీట్లు రానుందంటారు? మీరు చూస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా అసెంబ్లీలో వారి విజన్ ఏంటో సుస్పష్టంగా చెప్పినారు. ఎక్కడ కూడా వీరు ఏదైతే ప్రభుత్వాన్ని మరి కించపరచాలని చూస్తారో వాటికి ఇక్కడ కూడా తలొగ్గకుండా, వాటికి డీవియేట్ కాకుండా ఈరోజు అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి గారు వారు చేస్తున్న అభివృద్ధిని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికైనా కానీ అది ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, రాబోయే కాలంలో వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా తప్పకుండా భారీ స్థాయిలో ఎగురుతుంది. అంటే సీఎం హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత అయితే మనక కేసీఆర్ హరీష్ రావును ఉరి తీయాలి అనే ఆ పదాన్ని బట్టి అటువైపు హరీష్ రావు అయితేనేమి, కవిత అయితేనేమి అంటే ఆగ్రహానికి గురి చేసి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కరెక్టేనంటారా? ఈరోజు సబ్జెక్టు పై నుంచి ప్రజల దృష్టిని డీవియేట్ చేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని సుస్పష్టంగా చెప్పినారు, వారిని రాజకీయంగా ఉరిదీయాలన్నారు తప్ప ఎక్కడ కూడా వారిని హతమార్చాలని చెప్పేసి కానీ అటువంటి అనుచిత వ్యాఖ్యలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేయలేదు. రాజకీయంగా తప్పకుండా ఉరిదీయాల్సిందే. వాళ్ళు చేసిన పాపాలు అంత ఘోరమైనవి. మీరేమో కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటున్నారు, కాకపోతే హరీష్ రావు మాత్రం వచ్చిన వారికే మైక్ ఇవ్వట్లేదు, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వట్లేదు, మైక్ కట్ చేస్తున్నారు అంటున్నారు. ఎలా చూడొచ్చు? హిందీలో ఒక సామెత ఉంది, నాచనా నయ్యా అయితే ఆంగన్ తేడా అని చెప్పేసి. మీకు సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, మీకు మాట్లాడే దమ్ము లేక మీరు కేవలం ఆ డిబేట్ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి వాకౌట్ అవుతున్నారు తప్ప మీ దగ్గరే కనుక న్యాయం ఉండుంటే, మీలో నిజాయితీ ఉండుంటే మీరు ఈరోజు బయటికి వెళ్ళేవారు కాదు, మీ వాదన మీరు వినిపించేవారు. మీకు ఆ నిజాయితీ లేదు, మీ పట్ల న్యాయం లేదు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీలోకి రావట్లేదు. ఫైనల్గా బీఆర్ఎస్కి అంటే అటువైపు కేసీఆర్, హరీష్ రావు, కవిత వీరందరికీ అంటే కవిత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్లో ఇప్పుడు మాత్రం కేసీఆర్ హయాంలో కేటీఆర్, హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారు, తీవ్ర అన్యాయం చేశారని ఆరోపిస్తుంది. ఎట్లా చూడొచ్చు? ఈరోజు మీరు గమనించాలండి, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సమస్య అది. కవిత గారిని కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏ విధంగా మోసం చేసిందో ఈరోజు రోడ్డుపైకి వచ్చి చెప్తుంది. ఎంత అవినీతి జరిగిందో ఆమె చెప్తుంది.
మరి అటువంటప్పుడు ఆమె ఆరోపణలు గంభీరంగా తీసుకోవాలి. ఆమె ఎవరో బయటి వ్యక్తి కాదు, స్వయాన కేసీఆర్ గారి కూతురు. అటువంటి కేసీఆర్ గారి కూతురే తన సొంత అన్న మీద బావ మీద ఆరోపణలు చేసినప్పుడు వాటిని గంభీరంగా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్తారు. అంటే ఇక్కడ నుంచి రేపటి నుంచి జరగబోయే సమావేశాల్లో అసెంబ్లీలో కేవలం అధికార పక్షమే ఉంటుంది, ప్రతిపక్షం మాత్రం వాకౌట్ చేసామంటున్నారు. ఎట్లా final గా? అదే మీకు చెప్తున్నా కదండి, ఎక్కడైతే వాళ్ళు చేసిన నేరాలు ఈరోజు ప్రజలకి తెలుస్తుంది, వారి మీద ఎంక్వైరీలు జరుగుతాయి, వారిని ఎక్కడికి కోర్టుకి ఇరుస్తారు, వారి మీద ఎక్కడ చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి వాటి నుంచి తప్పించుకోవడానికి డ్రామా చేసి ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చెప్పేసి వాకౌట్ చేసిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు విజ్ఞులు, అన్నీ గమనిస్తున్నారు, వారికి అర్థమయ్యే విధంగానే బుద్ధి చెప్తారు. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో కేవలం వారి యొక్క అవినీతి బయటపడుతుందనే భయంతోనే కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితేనేమి, హరీష్ రావు అయితేనేమి వాకౌట్ చేశారని ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోతా రోహిత్ ముదిరాజ్ చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.